హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మా కంపెనీ ఇస్తున్న యాన్యువల్ అండ్ క్రిస్మస్ పార్టీకి వెళ్తున్నాను. ఈ సంవత్సరం మా పార్టీని ఒక ఇండోర్ గో కార్టింగ్ ప్లేస్లో ఏర్పాటు చేశారు. ఈ గో కార్టింగ్ పేరు ఆస్కార్స్ ఇండోర్ రేసింగ్. ఇది పోర్ట్ మెల్బోర్న్లో ఉంటుంది. గో కార్టింగ్కి ముందు టీమ్ మీటింగ్ ఉంది. మా మీటింగ్కి వెళ్ళే ముందు ఇక్కడ రేసింగ్ ట్రాక్ ఎలా ఉంటుందో చూద్దాము. రేసింగ్ ట్రాక్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. ఈ ట్రాక్ చూసిన తర్వాత ఎప్పుడు రేసింగ్ చేస్తామా అని ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎప్పట్లాగానే మా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ మొదలుపెట్టారు. వీళ్ళ బ్రేక్ఫాస్ట్ అంటే కొంచెం బోరింగ్గానే ఉంటుంది. పర్వాలేదులే, అలవాటు అయిపోయింది కదా, తినేద్దాం ఏదో ఒకటి. వీళ్ళు పెట్టిన ఐటమ్స్ అన్నీ ఎప్పటిలాగానే ఉన్నాయి, పెద్ద వెరైటీ అంటూ ఏం లేవు. ఆస్ట్రేలియా దాదాపుగా బ్రేక్ఫాస్ట్ అంటే చాలా చోట్ల ఇవే ఇస్తారు. మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళతో పాటు మనం దూరిపోయాం. ఫైనల్లీ మా మీటింగ్ అయిపోయింది. ఇక్కడ రేసింగ్ ట్రాక్ దగ్గరకు వచ్చాను. వేరే రేసెస్ జరుగుతున్నాయి, అవి చూస్తున్నాను. మా లంచ్ కూడా దీని పక్కనే అరేంజ్ చేశారు. ఇవన్నీ మాకు లంచ్లో ఇచ్చిన ఐటమ్స్. ఇందులో మనం ఏమేమి తింటామా అనేది చూస్ చేసుకొని ఒక ప్లేట్ అయితే నింపుకున్నాను. చూడడానికి కొంచెం కకృతిలాగా అనిపించింది. ఇదే బాబు నేను తిన్న తిండి. లంచ్ తర్వాత రేసింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని రిజిస్టర్ చేసుకోమన్నారు. నేను నా పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఇంతకుముందు పార్టిసిపేట్ చేశారా లేదా అని క్వశ్చన్ వస్తుంది. నేను చేశాను అని చెప్పాను. నేను హైదరాబాద్ కొంపల్లిలో పార్టిసిపేట్ చేశాను, అందుకని ఎస్ అని టిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. మా కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ 3 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ముఖ్యంగా గర్ల్స్ అండ్ స్లో అని ఒక టీంని ఏర్పాటు చేశారు. ఇంతకుముందు గో కార్టింగ్ చేశాను అని చెప్పడం వల్ల నన్ను తీసుకెళ్ళి ప్రొఫెషనల్లో పడేశారు. గో కార్టింగ్ చేసే వాళ్ళందరినీ ఒక హాల్లోకి తీసుకెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నేను రేసింగ్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాను. నాకు నెంబర్ 23 వచ్చింది. చూస్తాను ఎలా డ్రైవ్ చేస్తాను. ఇప్పుడే నేను రేసింగ్ కంప్లీట్ చేసి వచ్చాను. నాకు సెకండ్ ప్లేస్ వచ్చింది, కాకపోతే అది బాటమ్ నుండి వచ్చింది. రేసింగ్లో మా జర్మన్ కొలీగ్ విన్నర్ అండి. తను మాత్రం చిన్నప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాడంట. తను 40స్లో ఉంటాడు, కానీ ఎక్సలెంట్గా డ్రైవ్ చేశాడు. ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ ఇచ్చారు. స్నాక్స్ అయిపోయిన తర్వాత మా పార్టీ కంటిన్యూ అవుతుంది. ఇక్కడి నుంచి మేము హైయట్ సెంట్రిక్ హోటల్లో కంటిన్యూ అవుతున్నాము. మా కంపెనీ ఓవర్ నైట్ స్టే ఇచ్చింది. అందరం దాదాపుగా ఉండిపోయాము. ఆ ఓవర్ నైట్ స్టే అండ్ పార్టీని మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. థ్యాంక్ యూ.